శ్రావణ శుద్ధ బహుళ అష్టమి కృష్ణాష్టమిని పురస్కరించుకుని కాకినాడలో భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 17 సంవత్సరాల క్రితం ఎస్ చిదాపరులు నారాయణ మురళి ఆధ్వర్యంలో నిర్మించిన గోకులం శుక్రవారం నుండి కార్యక్రమాలు ప్రారంభించారు. శనివారం భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మురళి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతమంతా కృష్ణనామంతో మార్మోగింది. అందరికీ నమస్కారం. మీరు ప్రస్తుతం గోకులంలో ఉన్నారు. కాకినాడలో గోకులం మందిరం నిర్మించి సుమారు 17 సంవత్సరాలు అవుతుంది. నా పేరు నారాయణ. ఈ ఆలయం నిర్మించి నిర్వహిస్తున్నాను. కృష్ణాష్టమి అంటే గోకులం అంటే కృష్ణాష్టమి అంటే ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు కూడా అలాగే నిన్నటి నుంచి కార్యక్రమాలు మొదలైనాయి. ఈరోజు కూడా సాయంత్రం 108 మంది పదార్థాలతో నివేదన, నక్షత్ర హారతి, ఉక్తి మహోత్సవం, కోలాటాలు, భజన కార్యక్రమాలన్నీ ఉన్నాయి. భక్తులందరూ పాల్గొని పాల్పంచుకొని కృష్ణుడు జీవనంలో ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.